హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ మెంతాకు అలాగే మిక్స్డ్ పప్పు. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మెంతాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు మిక్స్డ్ పప్పు వేసుకోండి. ఈ పప్పు మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదా డీమార్ట్లో అయినా దొరుకుతుంది. వేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకుని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి. మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులు మెంతాకు కూడా వేసుకోండి. పప్పు శుభ్రంగా కడుక్కుని మెంతాకు వేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకుని మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూడండి. పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది. పప్పు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీరు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేయండి. పప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.